హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి అని నేను శివయ్యని, యూనివర్స్ని కోరుకుంటున్నాను. అండ్ ప్రీవియస్లో నేను చేసిన వీడియోస్కి నాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది నా వీడియోస్ని ఒకటిసారి కాదు, రెండుసార్లు కాదు, చాలాసార్లు నా వీడియోస్ని చూస్తున్నారు. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను యూనివర్స్కి. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ ఇలాగే సపోర్ట్ చేయండి. మా వ్యూవర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి వాళ్ళ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్ వాళ్ళవి పాజిటివ్ అవ్వాలి. వాళ్ళ లైఫ్లో మళ్ళీ పాజిటివిటీ అనేది రావాలి. ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వెళ్ళిపోవాలి. సో ఇది నేను యూనివర్స్ నుంచి కోరుకుంటున్నాను. అండ్ నేను కోరుకునేది ఏంటంటే, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం మీరు ఫేస్ చేస్తున్న మీ లైఫ్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ రీడింగ్స్ మీకు మేము ఏదైతే ఇస్తున్నామో ఈ రీడింగ్స్ అంతా కూడా మీకు ఒక ఇండికేషన్. మీకు ఫ్యూచర్లో ఇది జరుగుతుంది, సో దానికి తగ్గట్టుగా మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోండి అని మీకు ఒక ఇండికేషన్. అంతే తప్ప మీకు నెగిటివ్ వస్తేనేమో మీరు బాధపడాలి, ఇంకా ఎక్కువ కృంగిపోవాలని కాదు. అలాగే పాజిటివ్గా వస్తే ఇదే మీ లైఫ్లో జరుగుతుంది ఇదే అని అనుకోవద్దు. ఎందుకంటున్నానంటే అండి, ఇప్పుడు నేను ఏదైతే రీడింగ్ చేస్తున్నానో ఈ రీడింగ్ అనేది జనరల్ రీడింగ్. నేను కానీ ఎవరైనా సరే టారో రీడర్స్ ఎవరు చేసినా కూడా ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్. ఇది మీ లైఫ్లో మీకు కంపల్సరీ జరుగుతుంది అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ చాలామంది చూస్తుంటారు నా ఛానల్. ఇప్పటి వరకు నేను జస్ట్ లాస్ట్ ఈ మంత్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికీ నాది మోర్ దాన్ 60,000 మంది పైన వ్యూస్ వచ్చాయండి. నాకు 60,000 పైన వ్యూస్ వచ్చాయి. సో ఇట్ మీన్స్ చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది జనరల్ రీడింగ్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను నా పర్సనల్ మీ పర్సనల్ రీడింగ్కి నా నంబర్ నేను కామెంట్ బాక్స్లో పెడతాను. అండ్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్, నా నంబర్ అన్నీ ఉన్నాయి. మీరు వీలవుతే నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు రీడింగ్ ఇస్తాను. పర్సనల్ రీడింగ్లో మాత్రమే మీకు ఇండివిజువల్ రీడింగ్ అనేది దొరుకుతుంది. అంటే మీకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూడడం వల్ల మీకు హీలింగ్ వస్తుందండి. అంటే పాజిటివ్గానే మ్యాక్సిమం ప్రతి ఒక్క రీడింగ్ ఉంటుంది కాబట్టి మీకు మనసుకి హీలింగ్ అనేది దొరుకుతుంది. కానీ సొల్యూషన్ దొరకాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి. ఓకేనా అండి? సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ రీడింగ్లో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, సపరేషన్లో ఉన్న అలాగే సపరేషన్లో ఉన్న థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న మీ పార్ట్నర్ మనసుని యూనివర్స్ ఎలాగా మారుస్తుంది, అలాగే మీకు ఎలా కనెక్ట్ చేస్తుంది, దాని గురించి నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి. మిమ్మల్ని ఎలా కనెక్ట్ చేస్తుందంటే మిమ్మల్ని ఎలా కలపబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో వాచ్ చేసేవాళ్ళు అర్థం చేసుకోండి. నేను చెప్పేది కంప్లీట్గా పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించొద్దు. పాజిటివిటీ కంపల్సరీ మీ లైఫ్లోకి రావాలంటే ఫస్ట్ మనము పాజిటివ్గా ఉండాలండి. పాజిటివ్గా ఉంటేనే మనకి ఏదైనా కూడా పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానో మీరు కనుక నేను చెప్పింది పాటిస్తే మీకు అర్థమవుతుందండి. సో ప్రస్తుతానికి నేను మీ సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ని యూనివర్స్ ఎలా కలపబోతుంది, మీకు ఎలాంటి సంకేతాలు, ఎలాంటి ఇండికేషన్స్ ఇవ్వబోతుంది, ఇది మనం చూద్దాము. సో ప్లీజ్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ప్లీజ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ పార్ట్నర్ నేమ్ మీరు తలుచుకుంటూ ఉండండి. సో నేను షఫుల్ చేసేటప్పుడు వాళ్ళ ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ పార్ట్నర్స్. సో మీ సపరేషన్లో ఉన్న వాళ్ళని యూనివర్స్ ఎలా కలపబోతుంది, మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి సందేశం వస్తుంది చూద్దామండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎలోన్నెస్ కార్డ్ వచ్చింది.
క్రియేటివిటీ కార్డ్ వచ్చింది. అలాగే ఐసోలేషన్ కార్డ్ వచ్చిందండి. టోటాలిటీ కార్డ్ వచ్చింది. అలాగే బ్రేక్ త్రూ కార్డ్ వచ్చింది. అలాగే ఇన్నోసెన్స్ కార్డ్ వచ్చింది. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఇది రీయూనియన్ అండి. ఇది రీయూనియన్. ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మళ్ళీ తిరిగి పర్సన్ వస్తారు. దీన్ని మనం రీయూనియన్ అంటాము. సో ఇప్పుడు మనం చూద్దామండి యూనివర్స్ మీకు ఎలా మిమ్మల్ని కలపబోతుంది. సో ఇక్కడ ఐసోలేషన్ అంటే ప్రస్తుతం మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. బ్రేకప్ అయిపోయింది కదా, మీకు మీ పర్సన్కి బ్రేకప్ అయింది కాబట్టి మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. సో మీ పర్సన్ ప్రజెంట్ అయితే చాలా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మీకు మీ పర్సన్కి మధ్యలో చాలా విషయాలలో ట్రస్ట్ ఇష్యూస్ కానివ్వండి, ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మీరు మీ పర్సన్కి దూరం అయి ఉంటారు. ప్రజెంట్ మాత్రం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో యూనివర్స్ కూడా వీళ్ళకి ఎందుకు బాధ పెడుతుంది అని అంటే, మీరు ఎలా బాధపడుతున్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, సేమ్ మీ ఎనర్జీస్ వీళ్ళకి కనెక్ట్ చేస్తుంది యూనివర్స్. సో దట్ వీళ్ళు కూడా మీలాగే బాధపడుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎలాగైతే మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారో వీళ్ళు కూడా మీ గురించి అలాగే ఆలోచిస్తున్నారండి. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. సో ఎలోన్నెస్, ఇప్పుడు మీ యూనివర్స్ వీళ్ళకి దారి చూపిస్తుందండి. అంటే వే చూపిస్తుంది, వీళ్ళకి ఒక వే చూపిస్తుంది. మీ దగ్గరికి రావడానికి వే అనేది చూపిస్తుంది. అది ఎలా అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుందండి. ఏదో ఒక దారి దొరుకుతుంది. దారి దొరకడం అని అంటే మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళకి ఏదో ఒక సంఘటనలు అనేటిది చూపిస్తుంది. సో దట్ వాళ్ళు ఖచ్చితంగా మీరు తప్ప వేరే ఇది లేకుండా మీ దగ్గరికి వచ్చేలాగా యూనివర్స్ చేస్తుందండి మీ పర్సన్ని. అలాగే ఇక్కడ క్రియేటివిటీ కార్డ్ వచ్చిందండి. సో ఇక్కడ క్రియేటివిటీ అంటే ఇక్కడ మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది, ఎంత కలర్ఫుల్గా ఉండేది, ఎంత ఎనర్జెటిక్గా ఉండేది, ఎంత హ్యాపీగా ఉండేది. సో అవన్నీ కూడా వాళ్ళకి గుర్తు చేస్తుంది యూనివర్స్. సో మీరు ఉంటే ఒక దేవత లాగా, లేదంటే దేవుళ్ళలాగా, ఒక ఎంప్రెస్ లాగా, ఒక మంచి పర్సన్ లాగా మీరు ఏంటి అనేది వాళ్ళ మనసులో ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తుంది అనమాట. మీ గురించి వాళ్ళకి యూనివర్స్ గుర్తు చేస్తుందండి. సో గుర్తు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డెఫినెట్గా మీ గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తారు, మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారండి. సో ఈ విధంగా కూడా మనకి యూనివర్స్ మీ పార్ట్నర్కి ఇండికేషన్ ఇస్తుంది, గుర్తు చేస్తుంది. మీరు ఉన్నారు, మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి యూనివర్స్ వాళ్ళకి ఒక సైన్ అనేది పంపిస్తుందండి. సో ఇక్కడ టోటాలిటీ కార్డు. సో మీ పర్సన్ చాలా చాలా ఎంత అంటే ఒకప్పుడు చాలా కోపంగా ఉండి మీతో కొట్లాడి మీతో ఫైట్ చేసి ఎలాగా మీరు ఎంత కలుపుకోవాలి, ఎంత అడ్జస్ట్ అవ్వాలి, ఎంతైనా మనం వాళ్ళు ఎంత ఏమన్నా సరే మనం అర్థం చేసుకొని ఉండాలి అని మీరు ఎంత కలుపుకొని వెళ్ళాలనుకున్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి మీది నచ్చకపోవచ్చు అండి. అంటే మీరు ఎంత అడ్జస్ట్ అయ్యి ఉండాలన్నా, మీరు ఎంత నచ్చ చెప్పాలనుకున్నా కూడా వాళ్ళకి ఆ పరిస్థితి అర్థం చేసుకునే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు అప్పుడు. సో ఇప్పుడు వాళ్ళకి అవన్నీ కూడా గుర్తొస్తున్నాయండి. ఎందుకు మేము కొట్లాడాను, నేను ఎందుకు అనవసరంగా అంత ఆర్గ్యుమెంట్ చేశాను, చిన్న గొడవలను నేను ఎందుకు అంత పెద్దగా చేసి ఎందుకు ఇలా నా ప్రవర్తన వల్ల మీరు ఎంత బాధపడ్డారు, ఇవన్నీ కూడా వీళ్ళకి అన్నీ గుర్తు చేస్తుందండి. యూనివర్స్ అనే ప్రతి ఒక్కటి వాళ్ళకి మనసుకి గాయపడేలాగా, మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకునేలాగా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి చెప్తుందండి. సో ఈ కొట్లాటల వల్లనే కొట్లాడడం వల్లనే మీరు దూరమయ్యారనేది చూపిస్తుంది. ఇంకోటి ఇన్నోసెన్స్. సో ఈ ఇన్నోసెన్స్ కార్డ్ అండి. ఇప్పుడు మీరు వారి మీదనే కంప్లీట్గా ప్రేమతో మీకున్న హ్యాపీనెస్, మీకున్న మంచి చెడు ఏదున్నా మీ దగ్గర ఏదున్నా కూడా ప్రతిదీ మీ పర్సన్తో షేర్ చేసుకునేవాళ్ళు. సో ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేవాళ్ళు అండి. మీకు జరిగిన మీ పాస్ట్ లైఫ్లో మీకు ఏం జరిగింది, అండ్ మీరు మీ పర్సన్తో, మీ పార్ట్నర్తో ఉన్నప్పుడు మీరు ఎలా హ్యాపీగా ఉండేవాళ్ళు,
మీకు ఏది నచ్చుతుంది, మీకు ఏది నచ్చదు అనే ప్రతి ఒక్క విషయాలు మీరు షేర్ చేసుకునేవాళ్ళు మీ పర్సన్తో. సో అవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారండి. అరే నా పర్సన్ నా దగ్గర ఏది నిజం దాచలేదు, ప్రతిదీ తను నిజాయితీగా ప్రతిదీ తను చెప్పింది. ఏదైనా ఉన్నా మనసులో ఏ బాధ ఉన్నా తను దాచుకొని నన్ను మాత్రం చాలా హ్యాపీగా చూసుకునేది, నేను ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండేలాగా చూసుకుంది. బట్ ఇప్పుడు చూసుకున్నాడు, నా పర్సన్ చూసుకుంది అంటే ఇద్దరండి, మేల్ ఆర్ ఫీమేల్ అని ఇలాగా వీళ్ళకి ప్రతి ఒక్కటి కూడా రీక్యాప్ అవుతున్నాయండి. మన యూనివర్స్ వీళ్ళకి తెలియజేస్తుంది, సంకేతాలు ఇస్తుంది, ఇండికేషన్స్ ఇస్తుంది అనమాట. ఇవన్నీ జరిగినవన్నీ పదే పదే గుర్తు చేస్తుంది మీ పర్సన్కి. మీ తప్పు ఉంది, మీది ఉందా వాళ్ళది ఉందా ఎవరిది ఉన్నా సరే, ఇప్పుడు ప్రతి ఒక్క విషయం మీతో ఉన్నప్పుడు పాజిటివ్గా మీ లైఫ్ ఉన్నప్పుడు మీరు ఎలాగా ఉండేవాళ్ళో ప్రతి ఒక్క మూమెంట్స్ కూడా ఇప్పుడు వాళ్ళకి యూనివర్స్ అనేది గుర్తు చేస్తుందండి, పదే పదే గుర్తు చేస్తుంది. సో ఇక్కడ బ్రేక్ త్రూ, ఇప్పుడు వాళ్ళు బయటపడాలనుకుంటున్నారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడాలనుకుంటున్నారండి. ప్రజెంట్ వాళ్ళు పడే బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా మీరు దూరమైన తర్వాత వాళ్ళకి చాలా తెలిసొచ్చాయి. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు బయటపడాలి, ఈ సిచ్యువేషన్స్ నుంచి మనం ఎలాగైనా బయటపడాలి. ఇవన్నీ మీకు బయటపడితేనే నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుంది, నా లైఫ్కి ఒక సొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచించేలాగా యూనివర్స్ చేస్తుందండి ఇప్పుడు వీళ్ళకి. సో చాలా వరకు మీ గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజ్ చేయడానికి మీ పార్ట్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మీ గురించి ఆలోచించేలాగా యూనివర్స్ చేస్తుంది. సో ఫర్దర్గా మీ పార్ట్నర్ మరి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, మరి వాళ్ళు వచ్చే నెక్స్ట్ ఈ ఫ్యూ మంత్స్లలో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, మిమ్మల్ని ప్రేమిస్తూ మీరు వాళ్ళని ప్రేమిస్తూ ఎంతో ఒకరికొకరు ఆలోచించుకుంటూ ఇలా గడుపుతున్నారు ప్రస్తుతం. ఎందుకంటే ప్రేమ అనేది ఇద్దరికి మధ్యలో ఉంది, కాకపోతే ఈగో ఇష్యూస్ ఉండొచ్చు, ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి. దేనివల్ల ఏదైనా కూడా మీరు సర్దుకుపోయినా వాళ్ళు మేబీ ఇంకా కొంచెం గట్టిగా కూర్చొని ఉంటారండి. ఇంకా మేము ఇంకా లేదు, ఇంకా వాళ్ళే రావాలని కొద్దిమంది కూర్చొని ఉంటారు. కొద్దిమంది ఏమో ఇంకా వాళ్ళ మిస్టేక్స్ రియలైజ్ అవ్వరు, ఇంకా చాలా టైం పడుతుంది కొద్దిమందికి. ఇలాగ కొన్ని సిచ్యువేషన్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మనం చూద్దాము మీ లైఫ్లోకి వచ్చే ఈ పార్ట్నర్ మళ్ళీ అంటే రీయూనియన్ అయ్యే పార్ట్నర్ మరి మీ గురించి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, మరి ఫర్దర్గా ఏమైనా వాళ్ళల్లో ఇంకా ఏమైనా చేంజెస్ వస్తున్నాయా. ఎందుకంటే అండి కొద్దిగా ఈ ఫ్యూ మంత్స్ నుంచి కొంచెం చేంజెస్ అనేది అయితే వస్తుంటాయండి. కొద్దిమంది లైఫ్లలో నాకు తెలిసి చేంజెస్ వస్తుంటాయి, ఎప్పుడు ఒకేలాగా ఉండరు, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, టైం చేంజ్ అవుతుంది. సో అలాగే వీళ్ళల్లో కూడా లైఫ్లో మార్పులు వస్తూ ఉంటే ఆటోమేటిక్గా పర్సన్స్ కూడా మారుతూ ఉంటారు. సో ప్లీజ్ కనెక్ట్ మై వ్యూవర్స్ పార్ట్నర్స్ ఎనర్జీస్, ప్లీజ్ కనెక్ట్ మై పార్ట్నర్స్ ఎనర్జీస్, వ్యూవర్స్ పార్ట్నర్స్ ఎనర్జీస్. సో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇప్పుడు వాళ్ళ నెగిటివ్ థాట్స్ ఏవేవైతే ఉన్నాయో, వాళ్ళ నెగిటివ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న లేదనంటే వాళ్ళ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ మీ గురించి అంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ ఏవేవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆలోచించడం అని అంటే అండి స్టెప్ తీసుకోవడానికి, ఇంకా ముందుగా ఫర్దర్గా వెళ్ళడం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఇంకా ఎలాగ మీ దగ్గరికి రావాలి, చూడండి ఎలాగా మీ దగ్గరికి రావాలి, వీళ్ళని ఎలా ఒప్పించాలి, మీ దగ్గరికి రావాలి అంటే ఒక రీజన్ ఉండాలి కదండి. సో ఆ రీజన్ మనము ఏం చెప్పి మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. తప్పు మనది ఉంది అంటే వాళ్ళ సైడ్ ఏమైనా తప్పు ఉందనుకోండి, నా సైడ్ తప్పు ఉంది. సో ఇప్పుడు నేను నా తప్పును పెట్టుకొని నేను ఏమని చెప్పాలి, ఇప్పుడు క్షమించమని అడగాలి అని అంటే కొద్ది మందికి కొంచెం ఈగో ఉంటుంది కదండి, కొద్దిగా అంటే తప్పు మనది అయినా కూడా మన సైడ్ నుంచి కొంచెం మనం దిగవద్దు, అలా కావద్దు. ప్లస్ నా పార్ట్నర్ని నేను మిస్ అవ్వద్దు. సో ఈ సిచ్యువేషన్ మనము ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇది స్టక్ ఎనర్జీ. ఇప్పుడు ఏంటంటే సేమ్ వాళ్ళ ఆలోచన, ఇంకా వీళ్ళు ఇంత బాధపడుతున్నారు, యూనివర్స్ ఇంత ఇండికేషన్స్ ఇస్తుంది, యూనివర్స్ మిమ్మల్ని కలవండి అని సైన్స్ ఇస్తుంది, అన్ని రకాలుగా చెప్పినా కూడా ఇంకా వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఎలా వెళ్ళాలి, ఏ విధంగా మనము వెళ్ళాలి, ఇంకా వెళ్ళిన తర్వాత బాగుంటుందా,
లేదు అని అంటే నేను ఇలాగే ఉండిపోవాలా, ఇన్ని రకాలుగా వీళ్ళ ఆలోచనలు అనేవి ఇంకా జరుగుతున్నాయండి. ఫైట్ జరుగుతుంది వాళ్ళ మైండ్లో. ఇదిగోండి మ్యారేజ్ బంధం అంటే ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు ఉంటే కనుక ఇంకా ఫర్దర్గా ఇంకా మనకు యూనివర్స్ వీళ్ళకి ఇచ్చే ఇండికేషన్స్, వీళ్ళకి ఇచ్చే అవి గుర్తు చేయడం, ఇవన్నిటి వల్ల మ్యారేజ్ కాని వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోవాలి, ఇంకా మనం డెసిషన్కి వచ్చేసేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు పెళ్లి విలువ అనేది తెలుసుకుంటున్నారు, అంటే మీ విలువ తెలుసుకుంటున్నారు. మనం నా వైఫ్తో నా హస్బెండ్తో ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి అయితే వస్తున్నారండి. దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు. సో ప్రస్తుతం ఇదండి, వాళ్ళు ఆల్మోస్ట్ అయితే ఒక స్టెప్ ఫర్దర్గా వేయడానికే యూనివర్స్ వాళ్ళకి సంకేతం ఇస్తుంది. సో ఇక్కడ చూడండి రీయూనియన్ కార్డ్ అండి ఇది. సో రీయూనియన్ అంటే ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి ఆ యూనివర్స్ పంపిస్తుంది. యూనివర్స్ తప్పకుండా వాళ్ళని మీ దగ్గరికి వచ్చేలాగా వాళ్ళకి ప్రతి ఒక్క సైడ్ నుంచి కూడా వాళ్ళ మైండ్ని మొత్తంగా ఎలా క్యాప్చర్ చేసేస్తుంది యూనివర్స్ అంటే, మీరు తప్ప ఇంకా వేరే ఆలోచన లేకుండా చేసి వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసి తప్పకుండా మీ దగ్గరకు వచ్చేలాగా యూనివర్స్ ప్లాన్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి జడ్జిమెంట్ కార్డ్. సో ఇది మీకు జస్టిస్ అండి, అంటే వాళ్ళ మనసులో ఉన్న అపోహలు, భ్రమలు అన్నీ తొలగింపజేసేస్తుంది యూనివర్స్. సో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోయి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా ఆ యూనివర్స్ వీళ్ళకి బుద్ధి అనేది చెప్తుంది. మైండ్లో ఉన్న మొత్తం అన్నీ తీపిచ్చేసి వాళ్ళ భ్రమలన్నీ తీసేసి మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా యూనివర్స్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇంకో మళ్ళీ చెప్తున్నా రీయూనియన్ కార్డు. సో ఇది కూడా మీకు రీయూనియన్ కార్డ్ అండి. సో మీకు ఇక్కడ మీ ముందే నేను తీస్తున్నాను. సో రీయూనియన్ కార్డ్. సో యు ఆర్ ద వరల్డ్, నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు అని చెప్పేలాగా యూనివర్స్ మీ పర్సన్ని తయారు చేస్తుంది. సో ఖచ్చితంగా అండి ఇక్కడ మనకు అన్నీ కూడా పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. పాజిటివ్గా మనం ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్నే మీ లైఫ్లోకి వస్తుంది. బాధపడకండి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మనము ధైర్యంగా ఎదుర్కొనేలాగా మనం తయారవ్వాలి. సో మనము చాలా ధైర్యవంతులుగా తయారు చేసుకోవాలి. చూడండి మనకి సొసైటీ నుంచి కానీ మన మైండ్ నుంచి కానీ ఎలాంటి రియాక్షన్స్ వచ్చినా కూడా మనము పట్టించుకోవద్దండి. ఎలాంటివి వచ్చినా కూడా మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం కరెక్ట్ అనుకోండి, మనం రైట్ పర్సన్ అనుకోండి, మనం ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. సొసైటీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, సొసైటీ ఏమనుకుంటుందో, లేదనంటే మా ఇన్లాస్ ఏమనుకుంటారో, లేకపోతే మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, మా కొలీగ్స్ ఏమనుకుంటారో, ఇవన్నీ కాదండి. మీ లైఫ్ ఏంటి, మీ పర్సన్ ఏంటి మీకు తెలుసు. సో మీ లైఫ్ గురించి, మీ పర్సన్ గురించి మాత్రమే మీరు ఆలోచించండి. ఇలాంటివన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే కూడా ఇవన్నీ పట్టించుకోకండి. కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీ లైఫ్కి మీకు ఏం కావాలో మీరు రైట్ డెసిషన్ అనేది మీరు తీసుకుంటేనే మీకు లైఫ్లో మంచి జరుగుతుంది. అలాగే మీ ఎమోషన్స్ అన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించో వీళ్ళ గురించో మనం కాంప్రమైజ్ అయ్యి లైఫ్ లీడ్ చేయొద్దు. ఏదైతే కరెక్ట్గా ఉంటుంది, మీ లైఫ్కి ఏది పర్ఫెక్ట్ ఉంటుంది, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది అనేదే మనం చేసుకుంటూ వెళ్ళాలండి. సో ఇదండి ఈరోజు రీడింగ్. నాకు తెలిసి ఈ యూనివర్స్ తొందరలోనే మిమ్మల్ని కలపబోతుందండి. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇందులో కనీసం ఒక 80%, నాకు అంతకుముందు 50-60 కొట్టేది, బట్ ఇప్పుడైతే నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 70 to 80% వ్యూవర్స్ లైఫ్లో చేంజెస్ అనేది వస్తాయండి. మేము కూడా చాలా ప్రే చేస్తాం యూనివర్స్కి, మేము చాలా ప్రే చేస్తామండి. ఎందుకంటే ఎంతో బాధతో వీడియోస్ చూస్తారండి, నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే మీకు ఉన్న బాధల్ని హీల్ చేసుకోవడం కోసం ఒక ఆతృతతోని, ఒక ఆశతో మీరు ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు. సో ఇది మాకు మేబీ గ్రాటిట్యూడ్ అండి. మీరు చూడడం, వ్యూస్ పెరగడం, ఇదంతా మాకు ఒక గ్రాటిట్యూడ్ మీ సైడ్ నుంచి. అలాగే మీ లైఫ్లలో కూడా చేంజెస్ వచ్చి మీ లైఫ్ బాగుంటే నేను కూడా చాలా సంతోషిస్తానండి. నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది మాకు అంటే, దీనివల్ల మీకు హీల్ దొరకడంతో పాటు ఈ పాజిటివిటీ వల్ల మీ లైఫ్లో పాజిటివ్నెస్ అనేది వస్తుంది. యూనివర్స్ మీకు ఖచ్చితంగా మంచి చేస్తుంది. మీరు ఎవరినైతే దేవుణ్ణి నమ్ముతున్నారో ఆ దేవుణ్ణి నమ్మండి. మీరు ఖచ్చితంగా ఏది జరిగినా కూడా పాజిటివ్గా తీసుకోండి. ఒకవేళ మీ లైఫ్లో మీరు అనుకున్న పర్సన్తో మీకు జరగలేదు, యూనివర్స్ నుంచి మీకు రాలేదు, కరెక్ట్గా లేదు అని అనుకున్నా కూడా మేబీ మీ గురించి వేరే డోర్స్ ఓపెన్ చేసి ఉంటారు. మేబీ మీ లైఫ్లోకి
ఇంకా కరెక్ట్ పర్సన్ వస్తుండొచ్చు. ఇంకా కొన్ని కర్మబంధం ఉంటుంది, కొన్ని సోల్మేట్ కనెక్షన్స్ ఉంటాయండి. కర్మబంధం అంటేనేమో 2 రకాలండి. ఒకటేమో మీకు మీ లైఫ్లో మీకు లెసన్ నేర్పించడానికి వచ్చే బంధం కర్మబంధం. ఇంకొక కర్మబంధం ఏంటంటే మీ పార్ట్నర్కి లెసన్ నేర్పించడానికి వచ్చే కర్మబంధం. సో ఆ కర్మబంధం థర్డ్ పార్టీ అయి ఉంటుందండి. సో దట్ మీ సోల్మేట్ మీరు అయి ఉంటే మీ దగ్గరికి మీ పార్ట్నర్ వస్తారు. ఒకవేళ మీరే కర్మబంధం అయి ఉంటే మీ పార్ట్నర్ మీకు దూరం అవుతారు. సో ఇలాగా ఉంటాయండి. కొన్నేమో లెసన్ నేర్పించడానికి, కొన్నేమో కలపడానికి ఉండేవి కర్మబంధాలండి. దూరమైన తర్వాత అయినా మనం కలుపుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి సోల్మేట్ కనెక్షన్. సోల్మేట్ కనెక్షన్ అనేది మనకి ఎప్పుడు కూడా ఒకరికొకరు ఇష్టపడి ఉండడం, ఎలాంటి చిన్న పెద్ద గొడవలు వచ్చినా కూడా కొద్దిగా సపరేషన్, కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ సపరేషన్ అయినా మళ్ళీ మీరు కలుసుకుంటారు. ఆ ప్రేమ మాత్రం పోదండి, ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. సో సోల్మేట్ కనెక్షన్ కానీ కార్మిక్ బంధం కానీ ఏదైనా సరే, కార్మిక్ బంధంలో కొన్ని అయితే లెసన్స్ నేర్పించడానికి వస్తాయి, బట్ సోల్మేట్ కనెక్షన్లో ప్రేమ మాత్రమే ఉంటుంది. కొంచెం దూరం పెరిగినా కూడా అది ప్రేమనే. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీరు ఎప్పుడైతే పర్సనల్ రీడింగ్ తీసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్ రీడింగ్, మీ లైఫ్కి సొల్యూషన్ వస్తుంది. రీడింగ్తో పాటు సొల్యూషన్ కూడా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా కావాలన్నా కూడా మీరు ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.